ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18th April 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు తండ్రి ద్వారా సన్ముఖంలో చదువుతున్నారు. మీరు సత్యుగంలో చక్రవర్తి పదవికి అర్హులయ్యేందుకు తప్పక పావనంగా అవ్వాలి. ప్రశ్న: తండ్రి చెయ్యు ఏ కర్తవ్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు? జవాబు: మన తండ్రి తండ్రే కాక టీచర్, సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. మన తండ్రి కల్పంలో సంగం యుగంలో మాత్రమే పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసి ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు వస్తారు. ఇప్పుడు పిల్లలైన మనల్ని మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు చదివిస్తున్నారు. ఈ కర్తవ్యాన్ని గురించి పిల్లలైన మనకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. పాట: భోలానాథునికి సాటైన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. ఓం శాంతి అర్థంను పిల్లలకు అనేక మార్లు తెలపబడింది. ఓం అనగా నేను ఆత్మను, ఇది నా శరీరం. శరీరం కూడా ఇది నా ఆత్మ అని చెప్పగలదు. పిల్లలు, మీరు నా వారు అని శివబాబా అన్నట్లు పిల్లలు కూడా బాబా మీరు మావారు అని అంటారు. అదేవిధంగా ఆత్మ కూడా ఇది నా శరీరం అని అంటుంది. శరీరం ఇది నా ఆత్మ అని అంటుంది. ఇప్పుడు ఆత్మకు నేను అవినాశి అని తెలుసు. ఆత్మ లేకుండా శరీరం ఏ పని చేయలేదు. నా ఆత్మకు కష్టం కలిగించవద్దని శరీరమే అంటుంది. నా ఆత్మ పాపాత్మ లేక పుణ్యాత్మ అని అంటుంది. నా ఆత్మ సత్యుగంలో పుణ్యాత్మగా ఉంటుందని మీకు తెలుసు. నేను సతోప్రధానంగా అనగా సత్యమైన బంగారంలా ఉండే దానినని ఆత్మ కూడా స్వయంగా అంటుంది. నిజానికది బంగారం కాదు. ఒక ఉదాహరణగా చెప్తారు. ఆత్మ పవిత్రంగా బంగారు యుగానికి చెందినదిగా ఉండేది. ఇప్పుడు అపవిత్రంగా ఉన్నానని అంటారు. ప్రపంచంలోని వారికి విషయం తెలియదు. మీకు శ్రీమతం లభిస్తుంది. మన ఆత్మ సతోప్రధానంగా ఉండి ఇప్పుడు తమోప్రధానంగా అయిందని మీకు తెలుసు. ప్రతి వస్తువు ఇదే విధంగా అవుతుంది. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఇలా ప్రతి వస్తువు కొత్త నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. ప్రపంచం కూడా ప్రారంభంలో బంగారు యుగంగా సతోప్రధానంగా ఉండేది. తర్వాత తమోప్రధానమైన ఇనుపయుగంగా మారిపోయి దుఃఖంలో ఉంది. సతోప్రధానము అంటే చక్కదిద్దబడినది, తమోప్రధానము అంటే చెడిపోయినది. పాటలో కూడా చెడిపోయిన వారిని సర్దిద్దువారు అని అంటారు. పాత ప్రపంచం పాడైపోయింది. ఎందుకంటే ఇది రావణరాజ్యం. ఇందులో అందరూ పతితులుగా ఉన్నారు. సత్యుగంలో అందరూ పావనంగా ఉండేవారు. దానిని నూతన నిర్వీకారి ప్రపంచమని అంటారు. ఇది పురాతన వికారి ప్రపంచం. ఇప్పుడున్నది కల్యుగి ఇనుప ప్రపంచం. ఈ విషయాలు ఏ స్కూల్లో కానీ కళాశాలలో కానీ చదివించరు. భగవంతుడే స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. గీతలో భగవాను వాచ శ్రీమద్ భగవద్గీత అని రాయబడి ఉంది. శ్రీమతం అనగా శ్రేష్టమైన మతం, అత్యంత శ్రేష్టమైన వారు, అత్యంత ఉన్నతమైన వారు ఒక్క భగవంతుడు మాత్రమే. వారి ఖచ్చితమైన పేరు శివుడు. రుద్ర జయంతి లేక రుద్రరాత్రి అని ఎప్పుడూ విని ఉండరు. శివరాత్రి అని అంటారు. శివుడు నిరాకారుడు. మరి నిరాకారుని రాత్రి లేక జయంతిని ఎలా జరపాలి? కృష్ణ జయంతి అనేది రైటే. ఫలానా వారి పుత్రుడు అని వారి తారీఖు, తిథి అన్నీ చూపుతారు. కానీ శివుడు ఎప్పుడు జన్మించాడో ఎవరికి తెలియదు. ఇది తెలుసుకోవాలి కదా. శ్రీకృష్ణుడు సత్యుగం ఆదిలో ఎలా జన్మిస్తాడో మీకు తెలుసు. అతను జన్మించి 5000 సంవత్సరాలు అయిందని మీరందరికీ చెప్తారు. వారు కూడా క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేదని అంటారు. ఇస్లాం మతానికి ముందు చంద్రవంశీలు, వారికి ముందు సూర్యవంశీలు ఉండేవారు. శాస్త్రాల్లో సత్యుగానికి లక్షల సంవత్సరాలు ఇచ్చేశారు. ముఖ్యమైనది గీత.
గీత ద్వారానే దేవీ దేవతా ధర్మస్థాపన జరిగింది. అది సత్యత్రేతాయుగాల వరకు నడిచింది. అనగా గీతాశాస్త్రం ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను పరంపిత పరమాత్మ స్థాపన చేశారు. ఆ తర్వాత అర్ధకల్పం ఏ శాస్త్రం కానీ ఏ ధర్మం కానీ స్థాపన కాలేదు. తండ్రి వచ్చి బ్రాహ్మణులను దేవతలుగా క్షత్రియులుగా చేశారు. అనగా తండ్రి 3 ధర్మాలను స్థాపన చేస్తారు. ఇది లీపు ధర్మం. ఈ లీపు ధర్మం ఆయువు చాలా తక్కువగా ఉంటుంది. సర్వశాస్త్ర శిరోమణి గీతను స్వయంగా భగవంతుడే గానం చేశాడు. తండ్రి పునర్జన్మ తీసుకోరు. జన్మిస్తాను కానీ గర్భం ద్వారా జన్మించినని తండ్రి చెప్తున్నారు. నన్నెవ్వరూ పోషించరు. సత్యుగంలో కూడా పిల్లలు గర్భమహల్లో ఉంటారు. రావణ రాజ్యంలో గర్భ జైల్లోకి రావాల్సి వస్తుంది. పాపాలు జైల్లో అన్విస్తారు. గర్భంలో ఉన్నప్పుడు ఇక నేను పాపం చేయనని ప్రమాణం చేస్తారు. కానీ ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచం. బయటకు వస్తూనే మళ్ళీ పాపం చేయటం మొదలు పెడతారు. అక్కడివి అక్కడే ఉండిపోతాయి. మేము ఇక పాపాలు చేయమని ఒకరిపై ఒకరు కామఖడ్గాన్ని ఉపయోగించమని ఇక్కడ కూడా చాలా ప్రతిజ్ఞలు చేస్తారు. ఎందుకంటే ఈ వికారం ఆది మధ్యాంతాలు దుఃఖంనిస్తుంది. సత్యుగంలో విషం ఉండదు. కావున మనుషులు ఆది మధ్యాంతాలు అనగా 21 జన్మలు ఎలాంటి దుఃఖాన్ని అనుభవించరు. ఎందుకంటే అది రామరాజ్యం. దానిని ఇప్పుడు మళ్ళీ తండ్రి స్థాపన చేస్తున్నారు. స్థాపన సంగం యుగంలోనే జరుగుతుంది కదా. ధర్మస్థాపన చేసేందుకు వచ్చేవారు ఏ పాపం చేయరాదు. అర్ధ సమయం పుణ్యాత్ములుగా, తర్వాత అర్ధ సమయం పాపాత్ములుగా ఉంటారు. మీరు సత్యత్రేతాయుగాలలో పుణ్యాత్మగా ఉంటారు. తర్వాత అర్ధ సమయం పాపాత్ములుగా ఉంటారు. మీరు సత్యత్రేతాయుగాలలో పుణ్యాత్మగా ఉంటారు. తర్వాత మళ్ళీ పాపాత్మగా అవుతారు. సతో ప్రధాన ఆత్మ పైనుండి వస్తుంది కనుక వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. క్రీస్తు ఆత్మ ధర్మస్థాపన చేసేందుకు వచ్చింది కనుక వారికి శిక్ష లభించేందుకు వీలు లేదు. కానీ వారు యేసుక్రీస్తును సిలువపైకి ఎక్కించారని అంటారు. కానీ క్రీస్తు ఆత్మ ఎలాంటి వికర్మలు మొదలైనవి చేయనే లేదు. అది ఎవరి శరీరంలో ప్రవేశిస్తుందో వారికి దుఃఖం కలుగుతుంది. ఆ ఆత్మ సహనం చేస్తుంది. ఈ బాబాలో సతోప్రధానమైన శివబాబా ప్రవేశించినట్లు జరుగుతుంది. దుఃఖం కానీ కష్టం కానీ ఈ ఆత్మకు కలుగుతుందే కానీ శివబాబాకు కలగదు. శివబాబా సదా సతోప్రధానంగా ఉంటారు. కానీ ఈ పాత శరీరంలో వస్తారు కదా. అలాగే యేసుక్రీస్తు ఆత్మ ఎవరిలో ప్రవేశిస్తుందో ఆ శరీరానికి దుఃఖం కలుగుతుంది. కానీ యేసుక్రీస్తు ఆత్మ దుఃఖాన్ని అనుభవించదు. ఎందుకంటే సతో రజో తమోలోనికి వస్తుంది. కొత్త కొత్త ఆత్మలు కూడా వస్తాయి కదా. వారు మొట్టమొదట తప్పకుండా సుఖాన్ని అనుభవిస్తారు. దుఃఖంను అనుభవించరు. దుఃఖం అనుభవించే నియమం లేదు. ఇతనిలో బాబా కూర్చుని ఉన్నారు. ఏ కష్టమైనా ఇతనికి కలుగుతుంది కానీ శివబాబాకు కాదు. కానీ ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ అర్థమవ్వవు. ఈ రహస్యాలన్నీ ఇప్పుడు తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ సహజ రాజయోగం ద్వారానే స్థాపన జరిగింది. మళ్ళీ భక్తి మార్గంలో ఈ విషయాలే మహిమ చేయబడతాయి. ఈ సంగం యుగంలో జరిగిందంతా మహిమ చేయబడుతుంది. భక్తి మార్గం ప్రారంభమవుతూనే మళ్ళీ శివబాబా పూజింపబడతారు. మొట్టమొదట భక్తి ఎవరు చేశారు? లక్ష్మీనారాయణులు రాజ్యం చేసినప్పుడు పూజ్యులుగా ఉండేవారు. వారే వామ మార్గంలోకి వచ్చినప్పుడు పూజ్యుల నుండి మళ్ళీ పూజారులుగా అయిపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. నిరాకార పరంపిత పరమాత్మ ఇతని ద్వారా చదివిస్తున్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఈ విధంగా ప్రపంచంలో అర్థం చేయించే చోటు మరొకటి ఉండదు. తండ్రి స్వయంగా వచ్చి భారతదేశానికి మళ్ళీ స్వర్గ వారసత్వంను ఇస్తున్నారు. త్రిమూర్తి చిత్రం క్రింద భాగంలో దైవీ రాజ్య చక్రవర్తి పదవిని వారసత్వంగా ఇస్తున్నారు. అందుకు అర్హులుగా తయారు చేస్తున్నారని రాసి ఉన్నారు. బాబా మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. మనం
పతితులుగా ఉండేవారం కదా. పవిత్రంగా అయితే ఈ శరీరం ఉండదు. రావణుని ద్వారా మనం పతితులుగా అయ్యాము. పరంపిత పరమాత్మ మళ్ళీ మనల్ని పవిత్రంగా చేసి పావన ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తారు. వారు జ్ఞానసాగర్లు, పతిత పావన్లు. ఈ నిరాకార తండ్రి మనల్ని చదివిస్తున్నారు. అందరూ కలిసి చదువుకోలేరు. మీరు కొంతమంది మాత్రమే సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు శివబాబా బ్రహ్మ శరీరంలో కూర్చుని సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారని మిగిలిన పిల్లలందరికీ తెలుసు. ఆ మురళీ రాత మూలకంగా వస్తుంది. ఇతర సత్సంగాలలో ఈ విధంగా భావించరు. ఈ రోజుల్లో టేప్ రికార్డర్ కూడా వెలువడింది. కావున టేపులో నింపి పంపుతున్నారు. వారు ఫలానా గురువు వినిపిస్తున్నారు అని అంటారు. వారి బుద్ధిలో మనుషులే ఉంటారు. ఇచ్చట మనుషులు తెలిపే విషయం కాదు. నిరాకార తండ్రి జ్ఞానసాగర్లు. మనుషులను జ్ఞానసాగర్లు అని అనరు. గాడ్ ఫాదర్ జ్ఞానసాగర్లు, శాంతి సాగర్లు, సుఖసాగర్లని మహిమ చేస్తారు. వారి నుండి వారసత్వం కూడా తీసుకోవాలి కదా. వారిలో ఏ గుణాలున్నాయో అవి పిల్లలకు కూడా లభించాలి. ఆ గుణాలు ఇప్పుడు లభిస్తూ ఉన్నాయి. గుణధారణ చేసి మనం ఈ లక్ష్మీనారాయణుల వలె తయారవుతూ ఉన్నాము. అందరూ రాజారాణులు కావలేరు. రాజు, రాణి, మంత్రి అని అంటారు. అక్కడ మంత్రి కూడా ఉండడు. మహారాజు, మహారాణుల్లో శక్తి ఉంటుంది. వికారులుగా అయినప్పుడు మంత్రులు మొదలైన వారు ఉంటారు. ఇంతకుముందు మినిస్టర్లు మొదలైన వారు కూడా లేరు. అక్కడ ఒకే రాజు, రాణి యొక్క రాజ్యం నడిచేది. వారికి మంత్రి అవసరం, సలహా తీసుకునే అవసరం ఉండదు. స్వయం వారే అధిపతులుగా ఉండేవారు. ఇది చరిత్ర, భూగోళం. కానీ మొట్టమొదట ఏ పని చేస్తున్నా మమ్మల్ని స్వయంగా తండ్రే చదివిస్తున్నారు, యోగం నేర్పిస్తున్నారు అని బుద్ధిలోకి వస్తూ ఉండాలి. స్మృతి యాత్రలో ఉండాలి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. మనమంతా పూర్తిగా పతితులుగా అయిపోయాము. ఎందుకంటే వికారాలకు వశమై ఉండేవారము. అందువలన పాపాత్ములని అంటారు. సత్యుగంలో పాపాత్ములు ఉండరు. అక్కడ పుణ్యాత్ములు ఉంటారు. అది ప్రాలబ్ధం. దాని కొరకే మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు. మీది స్మృతి యాత్ర. దీనిని భారతదేశపు యోగమని అంటారు. కానీ వారికి అర్థం తెలియదు. యోగము అనగా స్మృతి. దాని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. మళ్ళీ ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతాము. దానిని స్వీట్ హోమ్ అని అంటారు. నేను శాంతిధామ నివాసినని ఆత్మ అంటుంది. అక్కడి నుండి మనం అశరీరులుగా వచ్చాము. ఇక్కడ పాత్ర చేసేందుకు శరీరాన్ని అప్పుగా తీసుకున్నాము. మాయా అనగా పంచ వికారాలని కూడా అర్థం చేయించబడింది. ఈ ఐదిటిని భూతంలని అంటాము. కామభూతం, క్రోధభూతం, నంబర్ 1 భూతం దేహాభిమానం. సత్యుగంలో ఈ వికారాలు ఉండవని, దానిని నిర్వికారి ప్రపంచమని అంటారని తండ్రి అర్థం చేయించారు. వికారీ ప్రపంచాన్ని నిర్వికారిగా చేయు కర్తవ్యం తండ్రిదే. వారిని సర్వశక్తివంతులు, జ్ఞానసాగర్లు, పతిత పావన్లు అని అంటారు. ఇప్పుడు అందరూ భ్రష్టాచారం ద్వారానే జన్మిస్తున్నారు. సత్యుగంలో మాత్రమే నిర్వికారి ప్రపంచం ఉంటుంది. తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీరు వికారుల నుండి నిర్వికారులుగా తయారవ్వాలి. వికారులు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారు అని అడుగుతారు. తండ్రి తెలుపుతున్నారు, ఇప్పుడిది మీ అంతిమ జన్మ. మృత్యులోకం పూర్తిగా సమాప్తం అవుతుంది. దీని తర్వాత వికారులు ఉండరు. అందువలన తండ్రి వద్ద పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేయాలి. బాబా, మేము మీ నుండి వారసత్వం తప్పకుండా తీసుకుంటామని అంటారు. వారు భగవంతునిపై అసత్య ప్రమాణాలు చేస్తారు. ఏ భగవంతునిపై ప్రమాణాలు చేస్తున్నారో ఆ భగవంతుని గురించే వారికి తెలియదు. వారు ఎప్పుడు ఎలా వస్తారో, వారి నామ రూప దేశ కాలములు ఏవో కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు తండ్రే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీకు పరిచయం లభిస్తోంది. ఈ ప్రపంచంలో ఎవరికి గాడ్ ఫాదర్ గురించి తెలియదు. ఆ తండ్రిని పిలుస్తారు, పూజలు కూడా చేస్తారు. కానీ వారి కర్తవ్యం గురించి తెలియదు. పరంపిత పరమాత్మ మన తండ్రి, టీచర్, సద్గురువు కూడా అయ్యారని
ఇప్పుడు మీకు తెలుసు. స్వయంగా వారే నేను మీ తండ్రిని, నేను ఈ శరీరంలో ప్రవేశించానని వారి పరిచయంని ఇచ్చారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఎవరి స్థాపన? బ్రాహ్మణుల స్థాపన. తర్వాత బ్రాహ్మణులైన మీరే చదువుకుని దేవతలుగా అవుతారు. నేను వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తాను. తండ్రి అంటున్నారు, నేను కల్పం యొక్క సంగం యుగంలో మాత్రమే వస్తాను. కల్పము అనగా 5000 సంవత్సరాలు. సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా చేసేందుకు నేను వస్తాను. పాత ధర్మాలను వినాశనం చేయించి మళ్ళీ ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. పిల్లలను చదివిస్తాను. మీరు మళ్ళీ చదువుకుని 21 జన్మలకు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, ప్రజలు అందరూ దేవతలే. పురుషార్థం అనుసారం ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అదే పురుషార్థం కల్పకల్పం జరుగుతుంది. కల్పకల్పం ఇటువంటి పురుషార్థం చేసి ఇటువంటి పదవిని పొందుతామని మీకు తెలుసు. మనల్ని చదివించేది నిరాకారులు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వారిని స్మృతి చేయటం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేయకుండా వికర్మలు వినాశనం అవ్వవు. ఎన్ని జన్మలు తీసుకుంటారో కూడా మనుషులకు తెలియదు. శాస్త్రాల్లో 84 లక్షల జన్మలని వ్రాసారు. కానీ కేవలం 84 జన్మలేనని మీకు తెలుసు. ఇది అంతిమ జన్మ. మళ్ళీ మనం స్వర్గంలోకి వెళ్ళాలి. మొదట మూలవతనంలోకి వెళ్ళి తర్వాత మళ్ళీ స్వర్గంలోకి వస్తాము. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పవిత్రంగా అవుతామని తండ్రితో చేసిన ప్రతిజ్ఞను పక్కాగా ఆచరించాలి. కామ క్రోధాది భూతాలపై విజయాన్ని తప్పకుండా ప్రాప్తి చేసుకోవాలి. సెకండ్ పాయింట్, నడుస్తూ తిరుగుతూ ప్రతి కార్యాన్ని చేస్తూ చదివించే తండ్రిని స్మృతిలో ఉంచుకోవాలి. ఇప్పుడు నాటకం పూర్తి కావచ్చింది. అందువలన ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఈరోజు వరదానము. అన్ని ఖజానాలతో నిండుగా అయి తమ ముఖం ద్వారా సేవ చేసే సత్యమైన సేవాదారి భవ. ఏ పిల్లలైతే సర్వ ఖజానాలతో సదా సంపన్నంగా లేక భర్పూర్గా ఉంటారో వారి కన్నులు లేక మస్తకం ద్వారా ఈశ్వర్య నశ కనిపిస్తుంది. వారి ముఖమే సేవ చేస్తుంది. ఎవరి వద్ద ఎక్కువ లేక తక్కువ జమ ఉంటుందో అది కూడా వారి ముఖం ద్వారా కనిపిస్తుంది. ఉదాహరణకి ఎవరైనా ఉన్నత కులానికి చెందిన వారిగా ఉంటే వారి ముఖం ద్వారా ఆ ప్రకాశం మరియు నశ కనిపిస్తుందో అలా మీ ముఖం ద్వారా ప్రతి సంకల్పం ప్రతి కర్మ స్పష్టమవ్వాలి. అప్పుడు మిమ్మల్ని సత్యమైన సేవాదారులు అని అంటారు. స్లోగన్: సమయము మరియు సంకల్పాల ఖజానాలను పొదుపు చేసి జమా ఖాతాను పెంచుకోండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రతా గుణాలను ధారణ చేయండి. పరస్పరం ఒకరికొకరు తీపి పదార్థాన్ని తినిపించుకుంటే దాని ద్వారా కొంత సమయానికి నోరు తీయగా అవుతుంది. కానీ స్వయం మీరే తీయగా అయిపోండి. నోటిలో సదా మధురమైన మాటలే ఉండాలి. ఎలాగైతే తీపిని తినటం మరియు తినిపించటం ద్వారా సంతోషిస్తారో అలా మధురమైన మాటలు స్వయానికి కూడా సంతోషమిస్తాయి, ఇతరులను కూడా సంతోషపరుస్తాయి. కనుక సదా అందరి నోరు తీయగా చేస్తూ ఉండండి. సదా మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధురమైన కర్మలు జరుగుతూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.